చలో అందరికీ ఐతారం శనార్థులలో ఈచ్ స్టాప్ సమర్పించు మాసమలన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సు కాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక ఇక ఐతారం మొత్తం ఏముంటాయి ఇలా పోలింగ్ ఏర్పాట్లే అవుతున్నాయి ఏడ చూసినా అటు ఏపీ ఇటు తెలంగాణ వామో మామూలు ఏర్పాట్ల భారీగా లైన్లు కట్టిరు అనుకో రాదు ఇక ఓటర్లు అంతా సిద్ధంగా ఉన్నారు ఇక అటు ఎంపీ ఎలక్షన్లు ఉండే అసెంబ్లీ ఉండే ఇటేమో పార్లమెంట్ ఒకటే ఉండే మొత్తం మీద అయితే మస్తు హవా నడుస్తున్నది ఏర్పాట్లు జోరు మీద అవుతున్నాయి అధికారులు కూడా అంతే ఆడావుడి మీద ఉన్నారు ఇక వాళ్ళకు వచ్చిన వాళ్ళకు బిస్కెట్లు ఇస్తారా చాయ్ ఇస్తారా ఓటు ఎట్లా వాడుకోవాలి ఏం సంగతి అనే ఆహ్వానాలు కూడా పంపుతూనే ఉన్నారు చూడాలి మరి అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు ఎట్లా జరుగుతాయి ఎట్లా నిర్వహిస్తారు ఏం కథ అనేది లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు అయితే జోరు మీద ఉన్నాయి ఒకసారి మనం చూసేద్దాం రైలు భారీగా ఆగో పోలింగ్ బూత్ల కాడ ఏర్పాట్లు మస్తుగా అవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలల్లా ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉండే అటు ఎంపీ ఎలక్షన్లు ఉండే తెలంగాణకు వస్తే ఎంపీ ఎలక్షన్లు ఉండే ఇక అటు చూసుకుంటే అటు ఇటు చూసుకుంటే ఇటు ఏర్పాట్లు మామూలుగా లేవు మంచిగానే చేస్తున్నారు చూడుర్రి కావాలంటే మరి తెల్లారితే ఓట్లు కదా ఏర్పాట్లు చూసుకోవాలి కదా గందు గురించి ఎట్లెట్లా చేయాలా ఏమేం చేయాలా ఏమేమి ఇకమతులు ఉన్నాయి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇక అవన్నీ సవరించుకోవాలని చెప్పి మొత్తానికైతే ఏర్పాట్లు ఈ తీరుగా జరుగుతున్నాయి ఇక వచ్చిన ఓటర్లు మంచిగా ఓట్లు వేసుకొని నిమ్మలంగా పోవాలి కదా ఎసొంటి ఇబ్బందులు కలగకుండా ఎసొంటి ఇకమతులు కాకుండా ఏర్పాట్లు నిమ్మలంగా మంచిగా చేస్తున్నారులా ఏదన్నా తెలంగాణలో ఆడోళ్ళది ఉన్నది అదృష్టం ఎందుకంటే ఓట్ల పార దమ్న వారా లేట్ అవుతుంది మళ్ళీ ఊరికి పోవాలని మూట ముళ్ళే చదువుకొని పోగా ఇక ఏమన్నది అమలక్కలకైతే బస్సు ఫ్రీ అయినాయని వాళ్ళు నిమ్మలంగానే పోతారు కానీ ఏ బస్సులు చూసినా టైట్లు ఉన్నాయి ఓ దిక్కు జాగ దొరకదు ఇంకో దిక్కు తువ్వలన్నీ నాయన కార్లు ఉన్నోళ్ళు కార్లవాయ్ లారీ ఉన్నోళ్ళు లారీలవాయ్ బస్సు ఉన్నోళ్ళు బస్సులవాయ్ ఎట్టు పోతారు అటు పోతుంటే రోడ్ హైవేలు కూడా టైట్ అయిపోయినాయి అనుకో రాదురి పట్నం అయితే పాపం ఎండిపోయిన చెరువులు అయ్యింది ఏముంటుంది జనం లేని ఇక హైదరాబాద్లో ఉన్న ఓటర్లు కూడా మరి ఓటేస్తాను కనబోతారా అంటే ఏం లేదు ఐతారంగోలిగా సెలవు తీసుకొని నిమ్మలంగా ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని క్రికెట్ చూసుకోవాల్సిందే కానీ వాళ్ళు ఓటింగ్ కూడా చక్కగా ఓరు కానీ ఓటును వినియోగించుకోవాలి బరాబర్ చేసుకోవాలి ఎట్లుంటుందిలా గమ్మతి మొత్తానికైతే ఊర్ల పంట తవ్వ పట్టిన ఒక పరి ఆ ముచ్చటేందో అరుచుకోద్దాం రారి నిమ్మలంగా పోతలు పోతున్నారు ఓటుకు హాగో ఏ బస్ స్టాండ్ లో చూసినా ఏ టోల్ గేట్ కాడ చూసినా ఏ రోడ్డు మీద చూసినా మస్తు రద్దీ కనబడుతున్నది కదా ఓట్ల పండుగ చూస్తే గీడనే కనబడుతున్నది ఇక సంక్రాంతి పండుగ దసరా పండుగ దీపావళి పండుగకు ఎట్లయితే పట్నాల నిడిచెల్లి ఊర్లకు పోతారు కదా సొంతూర్లకు గట్ల పోతున్నారు అనుకో రాదుర్రి ఇక ఏడ చూసినా గానీ ఓట్లేసేందుకు మస్తుగానే ఆసక్తి చూపుతున్నారు ఇటు తెలంగాణలో ఓట్లుండే అటు ఏపీలో కూడా ఓట్లుండే ఇక సెలవులు 3 రోజులు అచ్చుడితోటి మొత్తానికైతే ఇక ఓట్లేస్తాము ఎట్లన్నా సరే మా ఓటు హక్కును మేము వినియోగించుకుంటామని చెప్పి ఇక ఇక్కడ బతుకు తెరువు కోసము వేరే ప్రాంతాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా సొంత ఊళ్ళకు చేరుకుంటున్నారు సొంత గూటికి చేరుకుంటున్నారు ఇక ఏదేమైనా సరే ఓటు అయితే ఏ శత్తమని ఆసక్తి మస్తుగానే చూపుతున్నారు చూడుండ్రి ఎక్కడ చూసినా మామూలుగా లేరు కదా జనాలు ఏ బస్ స్టాండ్ లో చూసినా కిటకిటలు ఆడుతున్నారు కదా కాలు పెట్ట సందు లేకుండా ముందుగాలనే టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట ఇక పొయ్యి ఓటేసి అచ్చుడే ఉన్నది ఇక ఓట్ల పండుగ గీడ చూస్తేనే కనబడుతున్నది మరి ఏదేమైనా సరే ఇక ఓటు హక్కును వినియోగించుకోవాలా ఎసొంటి పరిస్థితులలోన్నా పోయి మన ఓటుని వేయాలా ఎందుకంటే మన ఒక్క ఓటుతోటి ఓడొచ్చు గెలవచ్చు గందు గురించని పోయి ఓటైతే పక్కాగా వేయాలనుల్లా మస్తు మంది పోతూనే ఉన్నారు ఓటుకు ఆసక్తి చూపుతూనే ఉన్నారు చూస్తేనే కనబడతా ఉన్నది కదా ఓటంటే తెల్ల కాగితము కాదురా ఓటంటే కంప్యూటరు మిషను కాదురా ఓటంటే 100 రూపాయ నోటు కాదురా ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా నీ ఓటే రాజ్యమేలే చోటయిందిరా దాన్ని అమ్ముకుంటే నీ బతికే చేటైతదిరా కాబట్టి ఆలోచన చేయరు ఓటర్లారా ఇక ఏమైనా ఇచ్చిండు పోచిండు ఎటు ఇస్తే అటే వస్తామని కండ్లు నోరిట ఎలబెట్టుకొని సాపుకొని ఎదురు చూడకూరు వాళ్ళ గురించి ఓటు ఎందుకు వేయాలి ఓటు అంటే ఎందుకు వచ్చింది ఓటు ఎట్లా వచ్చింది మరి నువ్వు పెట్టుబడి లేకుండా నువ్వు ఏం చేయకుండానే ఓటు వస్తుంది దాన్ని ఎందుకు అమ్ముకుంటున్నావు అసలు నీకు ఓటకి ఎందుకు కల్పించారని ముచ్చట తెలుసుకుంటేనే మంచిగా ఉంటుంది ఎందుకనంటే ఓటు జీవితాన్ని మార్చే ఒక ఆయుధం దాన్ని అడగోలే వాడితే నీకే కథమవుతావు నువ్వే ఆగమవుతావు నీ ఓట్లు అయిపోయిన తెల్లారు చూస్తారు కదా మీరు ఒక్క నాయకుడన్నా మన ఇళ్ళ పోటీ వస్తాడా మళ్ళీ 5 ఏళ్ళ దాకా వంగి దండాలు పెడతాడా మనల్ని గౌరవిస్తాడా ఆ ఓటు నీకున్నది కాబట్టి నీ గర్వముంగలికి వచ్చి అయ్యా నాయన అని కడుపులో చేయి పెట్టి నెత్తి మీద ముద్దులు పెట్టి ముచ్చట్లు చెప్పి జేబులో నోట్లు పెట్టిపోతుంది కాబట్టి మీరు అట్లాంటి నోట్లకు లొంగకూరి ఏదున్నా ఓటు బరాబరిగా నీతి నిజాయితీ పొరడెవరో సూచేయిరి కావాలంటే నోటాకు కూడా వేసుకోవచ్చు నోటా అనేది ముచ్చట ఉంది నోటా అంటే మామూలుది కాదు ఎక్కువ శాతం
జనం అంతా నోటాకే వేసిరనుకో ఎలక్షన్లే మళ్ళీ ఏకగ్రీవంగా మీరే మీ చేతిలో నిర్ణయం ఉంటుంది. అసొంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఊకనే అడగలే ఓటు నమ్ముకోకూడదు. సుమా చెప్తున్న పైలం ప్రజాస్వామ్యంలా ఓటు అనేది వజ్రాయుధం అసొంటిది. సమాజంలో ఓటు హక్కుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదుల్లా. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేటందుకు ఓటు అనేది మస్తుగా ఉపయోగపడుతుంది. సమాజంలో మానవత్వం కల్పించేటందుకు భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ సార్వజనీన వయోజన ఓటు హక్కు కల్పించింది. ఓటు అనేది ఉత్తగా అమ్ముకుంటామంటే ఆ తర్వాత బాధపడేది మీరే. ఎందుకంటే ఇవాళ వచ్చిన రాజకీయ నాయకులు మళ్ళా 5 ఏళ్ల దాకా మీ ముఖాలు కూడా చూడరు. సుట్టపోలు లెక్క గడిగడికొచ్చి మీకు కావాల్సిన అన్ని ఇంట్లో తీసుకొచ్చిన పెట్టిన రాజకీయ నాయకులు మళ్ళా రేపు రారు. గెలిచి గద్దెనెక్కిన తర్వాత మీ ముఖాలు కూడా చూడరు. పోయి అడిగినా కూడా అదే కాళ్ళతోటి మళ్ళీ తంతరు. ఎందుకంటే ఇక ఉత్తగేసిరా నాకు ఓటు పైసలు తీసుకునే కదా ఏసిరు అన్న మాట వస్తుంది. గందు గురించని ఓటుని ఎప్పుడు కూడా నోటుకు అమ్ముకోవద్దు. బిర్యానీ ప్యాకెట్లకు, బీరు బాటిళ్లకు, చికెన్ ముక్కలకు, లేకుంటే బొక్కలకు గివిటికి అమ్ముకొని ఓటును తాకట్టు పెడితే ఇక మొత్తం 5 ఏళ్ల దాకా మనల్ని మనం తాకట్టు పెట్టుకున్నట్టే. ఓటు అమ్ముకుంటే రేపటికి మనకు బతికే లేదు. జర సోంజాయించుకోండి. అభివృద్ధి చేసే నాయకుడోళ్ళు ఎట్లా ఓటును వినియోగించుకోవాలా, ఎందుకు అమ్ముకోవద్దు ఏంది అని మనసులో పెట్టుకొని జర సోంజాయించుకోండి. మంచోళ్లకు ఓట్లేసుకోండి. గంతేగాని ఓటు అనే వజ్రాయుధాన్ని అమ్మకం లెక్క పెట్టి అమ్ముకుంటామంటే 5 ఏళ్ళు బాధపడతారు. సుమి మళ్ళీ తేప చెప్తున్నా, ఏంది ఓటును ఎప్పుడు కూడా అమ్ముకోకుండ్రి. అవాగి పెద్ద మనిషి ఎవడో మామూలుగా లేదు కదా, మంచి కళాకారుడే ఉన్నాడు. కూరగాయలు అమ్ముతున్నాడు, మాట మాట్లాడి ఉండదట. ఎంతసేపు పాటేనట. కూరగాయలు కూడా పాట రూపంలో అమ్ముతున్నాడు. మెంతెం కూర మీద, ఆకుకూరల మీద, పాలకూర మీద, పుంటికూర మీద, అన్ని ఆకుకూరల మీద ముద్దుగా పదాలు కలిపిరు. మరి పెను పెట్టి రాసిన అంటే కాదట, ఒట్టిగానే అటు అల్తనే ఉంటాడట. మామూలు వేళ్ళ మందలు ఇచ్చినా కూడా పాటలే పాడతాడట, కానీ మాటలు మాట్లాడాడట. అగో గదే ఆయన పేరు జాల సత్తయ్య ఉన్నట్టున్నది మొత్తం మీద. అయితే ఎవరో ఏం కథ ఓ కాక అందుకో పాట మామూలు వింటారు. నీ ముచ్చట బాగుంది కదా, అయితారం కోరిగా పాడు నువ్వు. పాట అయితే అందుకో. అలాంటి పాలకూర పచ్చి పాలకూర నమ్మ ఇక తెచ్చినాడు నమ్మ అటి పాములకు నమ్మ అందుకూరే కూర కట్ట ఆనందమైన కట్ట. బతుకు తెరువు కోసం పుట్టెడు పాటలు అని చెప్పి ఊరికేనే ఆనలేరులా. ఏదో ఓ తీరుగా పని చేసుకోవాలా. పని చేసుకోవాలంటే జనాల కాడికి ఏ వ్యాపారం పెట్టినా కూడా మంచిగా పోవాలి. అట్లా చేయాలంటే ఏం చేయాలా? ఏదైనా సరే అందరి లెక్కలు కాకుండా కొంత వెరైటీగా ప్రయత్నించాలా. గట్లయితేనే జనాల కాడికి పోతుంది. ఏ వ్యాపారం పెట్టుకున్నా కూడా మంచిగా మంది కాడికి పోయి మంచిగా వ్యాపారం నడుస్తుంది. మరి గట్లనే ఆలోచన చేసిండు కావచ్చు గీ తాత. జాల సత్తయ్య నార్కట్పల్లి మండలము షాపెల్లి ఊరట. ఇక కూరగాయల మీద, ఆకుకూరల మీద పాటలు జోరు కైగట్టి వాడుకుంటా ఊర్లూర్లు తిరుక్కుంటా జోరుగా అమ్ముతున్నాడులా. చూడుండ్రి కావాలంటే. అలాంటి పాలకూర పచ్చి పాలకూర నమ్మ ఇక తెచ్చినాడు నమ్మ అటి పాములకు నమ్మ అందుకూరే కూర కట్ట ఆనందమైన కట్ట. ఆనందమైన కట్ట తోట కూర కట్ట నమ్మ తొంభై వాడాను కట్ట రాని రాని వచ్చినది ఆకిట్లకొచ్చినది అందుకూరే కట్ట బిడ్డ ఇది కూర కట్ట నమ్మ. గంగాలు కూర గంగబాయిలును కూర ఘనమైన ఇది కూర ఆనందమైన కూర ఆకిట్లకొచ్చినారే రారి రారి పెద్దమ్మ చిన్నమ్మ నారా మీరు. అది చూసిరు కదా, ఆ గోబాలే వాడుతున్నాడు కదా మంచిగా. ఊరూరు తిరుక్కుంటా ఎక్సెల్ బండి పట్టుకొని వెనుక మంచిగా కూరగాయలు ఆకుకూరలు పెట్టుకొని పాటలు వాడుకుంటా మంచిగా వివరించుకుంటా జోరు మీదనే కూరగాయలు అమ్ముకుంటా జీవనం కొనసాగిస్తున్నాడు. చూసినారులా. ఊకేనే కాదు, దేనికైనా మంచి తెలివి ఉండాలా, ఆలోచన ఉండాలా. ఇక మంచిగా బతుకు తెరువు కావాలా, పైసలు సంపాదించుకోవాలనంటే అడ్డదారులు కాదు, గిట్లా కష్టపడి ఆడుతూ పాడుతూ పని చేసుకుంటా కూడా జీవితం కొనసాగించచ్చని గీనని చూస్తేనే అర్థమైతలేదు. అలాంటి పాలకూర పచ్చి పాలకూర నమ్మ ఇక తెచ్చినాడు నమ్మ అటి పాములకు నమ్మ అందుకూరే కూర కట్ట ఆనందమైన కట్ట. ఏమామా ఇది ఏం కాలం అంటే ఓట్ల కాలం, పదవుల కాలమే కాదు, అసలైన ఎండాకాలం అనుకుందామా అంటే మళ్ళీ మిక్స్డ్ కాలం అయింది. పొద్దుంత ఎండ కొడుతుంది, పొద్దుగంగా చెడగొట్టు వానలు పడుతున్నాయి. గాలి దివారం పెట్టి పంటలని తోటలని ఆగమయ్యేది ఓ దిక్కు అవుతుంది. పొద్దుగాల 10కి అడుగు పెడదామంటే అగ్గి బగ్గునం అండుతుంది ఎండ. ఇది ఏ కాలం అనాలి, వానకాలం అనాలా, ఎండాకాలం అనాలా, రెండు కలిపోయాను కాలనా. ఇక పొద్దుగంగా ఒకటి ఉంటుంది, పొద్దుగాల ఒకటి ఉంటుంది. కానీ మీరైతే పైలంగా ఉండరు. పొద్దుగంగా గాలి దిమారాలు ఈదురగాలు పెడితే అట్లనే భయంగా ఉన్నది. ఇటు పొద్దుటిలు తిరుగుదామంటే ఎండకు మండుతున్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఈ 2 కాలాలు నడవ మనం చల్లగా ఉండాలి. కాబట్టి ఇక 4 వద్దులు పోతే వానకాలమే వస్తుంది, జరంత పానం చల్లబడుతుంది. కానీ ఇప్పుడైతే మీరు
మీరు నిమ్మలంగా ఉండరు సురులు ఐతారం గోలికి ఎండలు అడ్డగోలికి ఉన్నాయి ఓటేస్తాను పోయిన వాళ్ళు కూడా టోపీలు పెట్టుకపోరు వీలుంటే చెత్తిలు పెట్టుకపోరు ఆ పక్కకు పెట్టి ఓటేసినారు కానీ ఎండకు తిరగకూరి అడ్డగోలిగా ఆగో ఓ పక్క ఎండలు కొట్టబట్టే ఇంకో పక్క ఆనలు కొట్టబట్టే ఎండలతోటి కట్టమే ఉన్నది ఆనలతోటి కట్టమే ఉన్నది. అర్రే బాగా ఎండలు కొడుతున్నాయి కదా జరంత చల్లబడితే మంచిగుండు అని అనుకునే లోపే ఆనలేమో అమంచి కొట్టబట్టే. ఏదేమైనా సరే వాతావరణానికి తగ్గట్టు మనం కూడా నలుసుకోవాలా. ఆనలు పడ్డా బయట తిరగద్దు ఎండలు కొట్టినా బయట తిరగద్దు. ఏదేమైనా రెండిటికి నడుమ నిమ్మలంగా ఉండులా జనాలారా. ఎప్పుడు ఆన కొడుతుందో అది ఎప్పుడు తేరిపోయి మళ్ళీ ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియకుంటున్నది ముచ్చట. ఈ ఎండలతోటి బయటకొచ్చి పని చేసుకోవస్తలేదు. అట్లా అని చెప్పి ఆనలు కొడితే మంచిగా ఉంటది కదా అని అనుకుంటే ఇక కళ్ళలకు తీసుకొచ్చిన ఒడ్లుంటాయి కదా అవన్నీ తడిసి ముద్దయితే రైతన్నలకు కట్టకాలం రావట్టే. ఎట్లా చేసినా బాధనే ఉన్నది కదా. ఏదేమున్నా జాగ్రత్త సుమి. ఇక ఓట్లయ్యే పోతారు కదా ఎండ కొడితేనేమో చెత్తిర్లు పట్టుకోర్రి టోపీలు పెట్టుకోర్రి స్కార్పులు కట్టుకోర్రి ఇట్లా సల్లంగా పోయి సల్లంగా రండ్రి. ఇక ఆనబడ్డా సరే గట్నే చెయ్యుర్రి గాని భద్రంగా ఉండుర్రి జర ఎండకైనా వానకైనా. ఇక గివ్వనట్టు వాళ్ళు హిట్ స్టాప్ సమర్పించే మాస్ మళ్ళా ముచ్చట్లు చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది పడదాకా మీ TV5 ఇగుంటా.